ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజస్వి బొడ్చెల్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ పీడియాట్రిక్స్ హోమియోపతి. ఇది మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఇంటెస్టిషియల్ సిస్టైటిస్ అంటాం. చాలా మంది ఆడవాళ్ళు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ అంటే ఏంటో కూడా తెలియకుండా ఉంటుంది. రీసెంట్‌గానే ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళకి అన్ని రిపోర్ట్స్ అన్ని నార్మల్‌గా ఉన్నాయి. కానీ వాళ్ళు ప్రాబ్లమ్‌తో ఫీల్ అవుతున్నారు. ఆ ప్రాబ్లమే ఇంటెస్టిషియల్ సిస్టైటిస్ అంటాం. ఇదంటే ఏంటో, దీనికి కారణాలు, ట్రీట్మెంట్ ఆప్షన్స్ మొత్తం క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ ఇంటెస్టిషియల్ సిస్టైటిస్ అంటే దీర్ఘకాలంగా ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా మన యూరినరీ బ్యాగ్‌లో వచ్చే కండిషన్. ఇది ఎలాంటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండదు. అదేవిధంగా ఎలాంటి బ్యాక్టీరియా వల్ల కూడా కాదనమాట. ఇంకా ఈ కండిషన్ అనేది పెయిన్‌ఫుల్ బ్లాడర్ సిండ్రోమ్ అని కూడా అంటుంటాం. ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక నార్మల్ బ్లాడర్. ఇక్కడ ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు, రెడ్‌నెస్ లేదు, వాపు లేదు. అదే విధంగా ఇది నార్మల్‌గా ఫంక్షన్ అవుతుంది. ఇటు సైడ్ చూస్తే దీన్ని మనం సిస్టైటిస్ కండిషన్ అంటాం. ఈ సిస్టైటిస్‌లో యూరినరీ బ్యాగ్‌లో స్వెల్లింగ్ వస్తుంది. ఇంకా దాంట్లో వాపు, ఎర్రగా మారిపోవడం, దీనివల్లనే వాళ్ళకి కొంచెం యూరిన్ ఫార్మ్ అయినా కూడా పెయిన్ అనేది కలిగిస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ సిస్టైటిస్ అనేది మెయిన్‌గా ఫీమేల్స్‌లోనే ఎక్కువ చూస్తుంటాం. అది కూడా 30 ఇయర్స్ నుండి 50 ఇయర్స్ ఉన్న ఆడవారి మధ్యలో ఈ ప్రాబ్లమ్ అనేది కామన్‌గా చూస్తుంటాం. ఇంకా ఈ మూత్రాశయం వాపు వల్ల వాళ్ళకి చాలా లక్షణాలు కనిపిస్తాయి. మెయిన్‌గా వచ్చేసి వాళ్ళు యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు మంటగా అనిపించడం. లేదంటే చాలా మందికి ఫస్ట్‌లో మంటగా అనిపిస్తుంది. యూరిన్ మొత్తం పాస్ చేసిన తర్వాత మంట అనేది తగ్గిపోతుంది. ఆ ప్రాబ్లమే ఈ సిస్టైటిస్ అన్నమాట. ఇంకా వాళ్ళకి యూరిన్ పాస్ చేసినప్పుడు ఆ యూరిన్ అనేది కలర్ మారిపోవడం, కొంతమందిలో క్లౌడీగా అనిపిస్తుంది. అంటే మడ్డిగా అనిపిస్తుంది. ఇంకా కొంతమందిలో అదేదైనా బ్లీడింగ్ ఏదైనా ఉన్నట్టయితే ఆ మూత్రాశయం బ్యాగ్‌లో ఇన్ఫెక్షన్ జరిగి వాపొచ్చి అక్కడి నుంచి బ్లడ్ కారడం వల్ల కూడా యూరిన్ అనేది రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో వాళ్ళు టెస్ట్ చేసినా కూడా వాళ్ళకి ఎలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్ కనిపించదు. ఒక్కోసారి పొత్తి కడుపులో ఎక్కువగా హెవీగా అనిపిస్తుంది. ఇంకా అదే విధంగా పొత్తి కడుపులో బరువుగా లాగినట్టు కంటిన్యూగా పెయిన్ అనేది కలిగిస్తుంది. ఇంకా వాళ్ళకి యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు స్మెల్ అనేది విపరీతంగా వస్తుంది. అది కూడా బ్యాడ్ స్మెల్ తో ఉంటుంది. ఇంకా ఈ సిస్టైటిస్ వల్ల వాళ్ళకి ఇంటర్కోర్స్ టైంలో కూడా పెయిన్‌ఫుల్ గా ఉంటుంది. ఇంకా వాళ్ళకి రోజంతా నీరసంగా అనిపించడం, ఏ పని చేయలేకపోవడం, కాన్సంట్రేషన్ లేకపోవడం కూడా చూస్తుంటాం ఇలాంటి వాళ్ళలో. మెయిన్‌గా చాలా మందికి తెలీదు ఎందువల్ల ఇది వస్తుంది ప్రాబ్లమ్ అనేది. ఎందుకంటే ఈ సిస్టైటిస్ సంబంధించి పర్టిక్యులర్ కారణం అంటూ ఏది ఉండదు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కండిషన్ వస్తుందని చెప్తుంటారు. మెయిన్‌గా వచ్చేసి ఆ యూరినరీ బ్యాగ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాగ్ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం వల్ల. నార్మల్‌గా యూరినరీ బ్యాగ్ ఏం చేస్తుంది? యూరిన్ మొత్తం స్టోర్ చేసుకుంటుంది. అది ఫుల్ అయిపోయిన తర్వాత మన బ్రెయిన్‌కి సిగ్నల్స్‌ని పాస్ చేసి అప్పుడు మాత్రమే యూరిన్ బయటకొచ్చేలా చేస్తుంది. బట్ ఈ సిస్టైటిస్ ఉన్న వారిలో ఏమవుతుందంటే ఆ బ్రెయిన్‌కి, ఆ యూరినరీ బ్యాగ్‌కి కోఆర్డినేషన్ కోల్పోతుంది. దానివల్ల కొంచెం యూరిన్ ఫార్మ్ అయినా కూడా వెంటనే బయటకు పంపించాలని, లేదంటే కొంచెం యూరిన్ ఫార్మ్ అయినా కూడా అది సివియర్ పెయిన్‌గా కలిగిస్తుంది. ఇంకొక కారణం వచ్చేసి కంటిన్యూ‌గా బ్లాడర్‌కి ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే ఇంజ్యూరీస్ కానీ అయినప్పుడు కూడా ఆ బ్లాడర్ అనేది వీక్ అయిపోతుంది. ఈ వీక్‌నెస్ వల్ల కూడా వాళ్ళకి పెయిన్ అనేది సివియర్‌గా ఉంటుంది. ఇంకా కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే మన ఓన్ ఇమ్యూన్ సెల్సే మన యూరినరీ బ్యాగ్‌ని యాంటిజెన్ సెల్స్ లాగా డిటెక్ట్ చేసి యూరినరీ బ్యాగ్‌ని సరిగ్గా పర్ఫార్మ్ చేయకుండా చేస్తుంది. ఇంకా కొన్ని పొత్తి కడుపులో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, లేదంటే పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. ఈ గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు, సెరోసైటిస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, లేదంటే యూరినరీ ట్రాక్ట్‌లో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇలా రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా మన ఇమ్యూనిటీ పవర్ వీక్ అయిపోయి, ఆ ఇన్ఫెక్షన్స్ అనేది ఇతర ఆర్గాన్‌కి కూడా స్ప్రెడ్ అయ్యి, దీని ద్వారా యూరినరీ బ్యాగ్ అనేది వాపు రావడం, బ్లీడింగ్ రావడం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని హార్మోన్ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ అనేది సివియర్‌గా ఉంటుంది. చాలా మంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేస్తారు. లేదంటే హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తారు. ఇలా హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా హార్మోనల్ డివెలప్‌మెంట్ అవుతుంది. దాంతో పాటుగా వాళ్ళకి ఇతర ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అందులో మెయిన్‌గా వచ్చేసి యూరిన్ ప్రాబ్లమ్. ఇంకా వాళ్ళు బరువు పెరగడం, లేదంటే మూడ్ స్వింగ్స్ రావడం ఇవన్నీ ఉంటాయి. ఒక్కోసారి మన నరాలు కూడా సరిగ్గా యాక్ట్ చేయకుండా పోతాయి. ఒక్కోసారి మన నరాలు కూడా హైపర్ సెన్సిటివ్‌గా మారుతాయి. ఎలా అంటే ఈ సిస్టైటిస్ ఉన్న వారిలో బ్లాడర్ చుట్టూ నర్వ్స్ అనేటివి ఉంటాయి. ఆ నర్వ్స్ అనేటివి నార్మల్ స్టిమ్యులస్‌కి ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాయి. దాని వల్లనే కొంచెం యూరిన్ అనేది యూరినరీ బ్యాగ్‌లోకి వచ్చిన వెంటనే అది నార్మల్‌గా ఎలాంటి పెయిన్ ఉండదు. కానీ కొంచెం యూరిన్ కూడా వాళ్ళకి సివియర్‌గా అన్‌బేరబుల్ పెయిన్ లాగా ఉంటుంది. అందుకనే వాళ్ళకి దీర్ఘకాలంగా పొత్తి కడుపులో నొప్పిగా, మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో చాలా మంది లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. లోకల్ డాక్టర్స్ దగ్గరికెళ్ళిన తర్వాత వాళ్ళేం చేస్తారు మెయిన్‌గా ఏదైనా టెస్ట్ సజెస్ట్ చేస్తారు. సపోజ్ యూరిన్ రెడ్ కలర్‌లోనే ఉందనుకోండి. యూరినరీ టెస్ట్ చేస్తారు. యూరినరీ టెస్ట్‌లో ఎలాంటి బాక్టీరియాస్ కానీ, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏది కనిపించదు. ఒకసారి కల్చర్ చేస్తారు. యూరిన్ కల్చర్ చేస్తారు. ఆ కల్చర్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్స్ బయటికి కనిపించవు. ఎందుకంటే ఈ సిస్టైటిస్ అనేది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకోకుండా కూడా ఉంటుంది కాబట్టి. ఇంకా కొంతమందిలో ఏం చేస్తారంటే యూఎస్‌జీ స్కాన్ సజెస్ట్ చేస్తారు. యూఎస్‌జీ స్కాన్ చేయించినప్పుడు కూడా వాళ్ళకి ఆ స్కాన్ రిపోర్ట్‌లో మొత్తం కంప్లీట్‌గా నార్మల్‌గా కనిపిస్తుంది. బట్ ఇలాంటి కండిషన్‌లోనే సిస్టోస్కోపీని అడ్వైస్ చేస్తాం. సిస్టోస్కోపీ అంటే ఆ యూరినరీ బ్యాగ్‌లోకి ఒక చిన్న కెమెరా లాంటిది ఇంజెక్ట్ చేసి దాని ద్వారా ఆ మూత్రాశయం లోపల ఏమన్నా పగుళ్ళేమన్నా ఏర్పడ్డాయా? లేదంటే వాపు ఏమన్నా ఉందా? అక్కడ సెల్స్ ఏమన్నా రీరేంజ్‌మెంట్ అయ్యాయా? మొత్తం క్లియర్‌గా చూడడం జరుగుతుంది. ఇంకా కొంతమంది రేర్ కండిషన్స్‌లో మాత్రమే బయాప్సీ చేస్తాం. బయాప్సీ అంటే ఆ సెల్స్‌ని బయటికి తీసి కల్చర్ చేస్తాం.
దాని ద్వారా అదేమైనా మాలిగ్నెన్సీ ఏమైనా ఉందా? లేదంటే క్యాన్సర్ వస్తుందా అని కూడా మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ డిటెక్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తారు, పెయిన్ ఉండంగానే లోకల్ డాక్టర్స్ దగ్గరికెళ్ళి యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇలా లాంగ్ టర్మ్‌గా యూజ్ చేస్తుంటారు. బట్ ఎన్ని యూజ్ చేసినా కూడా వాళ్ళకి టెంపరరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది. ఇంకా ఇలాంటి కండిషన్స్‌లో అలోపతులు ఏం చేస్తారంటే మెయిన్‌గా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఓరల్ టాబ్లెట్స్ ఇవ్వడం. ఆ ఓరల్ టాబ్లెట్స్‌లో కూడా పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ ఇవే ఉంటాయి. ఇంకా దాంతో పాటుగా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే డైరెక్ట్‌గా టాబ్లెట్స్‌ని యూరినరీ బ్యాగ్‌లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా డైరెక్ట్‌గా టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల కొంతమందికి ఆ పెయిన్ తగ్గినా గూడా వెంటనే ఆ మెడిసిన్ స్టాప్ అవ్వంగానే మళ్ళీ పెయిన్ కనిపిస్తుంది. దాంతో పాటుగా మళ్ళీ మళ్ళీ రికరెన్స్ అనేది కామన్‌గా ఉంటుంది. ఇంకా ఒక్కోసారి రేర్ కండిషన్‌తో సర్జరీ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైతే పార్ట్ డ్యామేజ్ అయింటుందో ఆ పార్ట్ డ్యామేజ్ అయిన పార్ట్‌ని రిమూవ్ చేస్తూ ఉంటారు. బట్ ఇలా చేయడం వల్ల సర్జికల్ రిస్క్ కాంప్లికేషన్స్ ఉంటాయి. మెయిన్‌గా ఇన్ఫెక్షన్స్ రావడం, లేదంటే మళ్ళీ మళ్ళీ రావడం. ఇంకా కొంతమందికి సర్జరీస్ అంటే భయం గూడా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కోసం, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే ట్రీట్మెంట్ కోసం చూస్తుంటాం. అదే హోమియోపతి ట్రీట్మెంట్. హోమియోపతి అనేది ఎలా యాక్ట్ చేస్తుందంటే, ఈ సిస్టైటిస్ కండిషన్స్‌లో వాళ్ళకి ప్రాబ్లమ్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్‌గా, కంప్లీట్‌గా క్యూర్ చేయడం జరుగుతుంది. ఆ యూరినరీ బ్యాగ్ ఏదైనా వాపు ఏదైనా ఉన్నా, లేదంటే లోపల ఏదైనా నర్వ్స్ అంటే హైపర్ సెన్సిటివ్‌గా మారినా కూడా వాటన్నిటిని నార్మల్‌గా చేస్తుంది. వాళ్ళ బాడీ సింప్టమ్స్ మొత్తం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఫిజికల్ లైఫ్ ఎలా ఉంది? వాళ్ళ బాడీ రియాక్షన్ ఎలా ఉంది? అదేవిధంగా హార్మోన్ టాబ్లెట్స్ ఏదైనా యూజ్ చేస్తున్నారా? ఆ పెయిన్ నేచర్ ఎలా ఉంది? ఇలా ఇండివిడ్యువల్‌గా ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సపోజ్ సేమ్ సిస్టైటిస్ ప్రాబ్లమ్‌తోనే ఒక 10 మందొచ్చారనుకోండి. ఆ 10 మందికి కూడా ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు పెయిన్‌కి సేమ్‌గా రియాక్ట్ అవ్వరు. అదే విధంగా ప్రతి ఒక్కరిలో నేచర్ అనేది సేమ్‌గా ఉండదు. కాబట్టి ఆ పెయిన్ నేచర్‌ని బాడీ రియాక్షన్ బేస్ చేసుకొని వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా సర్జరీ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి పెయిన్ కిల్లర్స్ లేకుండా ఈ యూరినరీ ప్రాబ్లమ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. మీరు కనుక ఇలాంటి సమస్యలు బాధపడుతున్నట్టయితే కన్సల్ట్ ఫిడికస్ హోమియోపతి.